నమస్తే వెల్కమ్ టు న్యూస్ కేఫ్ నేను భాగ్యశ్రీ వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు కనుక చూసుకుంటే ముందుగా ఆంధ్రజ్యోతి ఎడిషన్ చూసుకుంటే సింధూరమే సింహమరమి 80 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టిన భారత్ పహల్గామ్కు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ క్షిపణి దాడులు లష్కరే తోయిబా జైషీ మహమ్మద్ హిజ్బుల్ ముజాహుద్దీన్ ప్రధాన కార్యాలయాలు సహా ఉగ్ర శిబిరాలు నేలమట్టం వీటిలోనే కసబ్ డేవిడ్ హెడ్లీ తదితరులకు ఉగ్ర శిక్షణ వాటి శిక్షణ కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలన్నీ ధ్వంసం 70 మందికి ఉగ్రవాదులకు తీవ్ర గాయాలు మృతుల్లో మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు అనుచరులు జైషీ లష్కర్ హిజ్బుల్ ఉగ్రవాదుల నిర్మూలన దాడుల లక్ష్యం మరిన్ని దాడుల్ని అడ్డుకోవడానికే సైనిక చర్య మళ్లీ పౌరులపైనే గురి భారత్ దాడితో విచక్షణ కోల్పోయిన పాక్ కాశ్మీర్ జనావాసాలపై యథేచ్ఛగా కాల్పులు పిల్లలు సహా 13 మంది మృతి 57 మందికి గాయాలు ఇల్లు అగ్నికి ఆహుతి సురక్షిత ప్రాంతాలకు వేల మంది తరలింపు అత్యవసర సర్వీసుల సిబ్బంది సెలవులు రద్దు రాష్ట్రంలో పూర్తి అప్రమత్తత ఐటీ రక్షణ సంస్థల వద్ద భద్రత కట్టుదిట్టం పాక్ బంగ్లా అక్రమ వలసదారుల్ని పట్టుకోండి అత్యవసర మందులు అందుబాటులో ఉండాలి కొత్త కొవ్వొత్తుల ర్యాలీ సీఎం రేవంత్ రెడ్డి సాక్షి ఎడిషన్ కనుక చూసుకుంటే అత్యంత సమర్థతతో దాడులు జరిపారు మన సైన్యం దేశానికి గర్వకారణం ప్రతి దాడులకు ఆస్కారం లేకుండా దాడి చేశాం సరైన రీతిలోనే ప్రతీకార చర్యలు తీసుకున్నాం ఇవి బాధ్యతాయుతమైన దాడులు భారత్ వైఖరిని స్పష్టం చేసిన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పాక్ సైన్యం కర్కశ కార్పులు సరిహద్దు వెంట ప్రాణాలు కోల్పోయిన 15 మంది గ్రామీణులు 57 మందికి బుల్లెట్ గాయాలు ధీటుగా బదిలించిన భారత సైన్యం సరిహద్దు ఆవల భారీగా మరణాలు కర్రగుట్టల్లో రక్తపు పుటేర్లు భారీ ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు మృతి 22 మంది కంటే ఎక్కువే చనిపోయారన్న ఛత్తీస్గఢ్ సీఎం గుంజపర్తి ఇత్తగూడ సమీపంలో చోటు చేసుకున్న ఎదురు కాల్పులు మృతుల్లో ఎవరెవరున్నారని దానిపై కోరబడిన స్పష్టత కాళేశ్వరం బ్యారేజ్ల పునరుద్ధరణ ఎలా సిడబ్ల్యూసీ చైర్మన్ అతుల్ జైన్తో మంత్రి ఉత్తమ్ చర్చలు మార్గదర్శకాలు సూచించాలని విజ్ఞప్తి ప్రతిపాదనలతో నివేదిక ఇవ్వాలన్న అతుల్ జైన్ పునరుద్ధరణ మార్గాలు అన్వేషిస్తున్నాం అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు ప్రైవేట్తే విత్తు పత్తి రైతే చిత్తు ఏటా 1-2 కంపెనీ పత్తి విత్తనాలకై డిమాండ్ సృష్టించి కృత్రిమతో కొరతతో బ్లాక్ మార్కెట్కు ఆపై రెట్టింపు ధరలకు అమ్మకాలు ఏ కంపెనీ అయినా బీటీ విత్తనాలన్నీ ఒకటే అంటున్న వ్యవసాయ శాఖ స్కిల్ షో నుంచి స్కిల్ షోగా పూర్తిగా మారిన మిస్ వరల్డ్ పోటీల తీరు ఆటల పోటీలు మేధో మదనం సామాజిక సేవ ఇతివృత్తికి ప్రాధాన్యం హైదరాబాద్లో పోటీల సందర్భంగా మరిన్ని జాగ్రత్తలు సామాజిక సేవలో స్వయంగా మిస్ వరల్డ్ లిమిటెడ్ మమేకం పలు దేశాల్లో నిరుపేదలకు ఇల్లు మురికివాడల్లో స్కూళ్లు తదితర సేవలు నమస్తే తెలంగాణ ఎడిషన్ కనుక చూసుకుంటే గర్వించదగ్గ క్షణం ఇది భద్రతా దళాల చర్యపై ప్రధాని ప్రశంసలు రాష్ట్రపతితో భేటీ కేబినెట్ సమావేశం ఇక ఆపరేషన్ సింధూర్ పై మోదీ వివరణ దోవల్ రాజ్నాథ్తోనూ వేర్వేరుగా సమావేశం నేపాల్ పాక్ సరిహద్దు రాష్ట్రాల సీఎంలు డీజీపీలతో అమిత్ షా మంతనాలు ఉగ్రవాదం అంతం కావాల్సిందే ఉగ్రవాదం ఉన్మాదం ఏ రూపంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ప్రపంచ మానవాళికి నష్టమై భారత్ సైనిక పాటువానికి భారతీయుడిగా గర్విస్తున్న బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫార్మా భూములపై సర్కారు ధిక్కరణ హైకోర్టు సీరియస్ స్టే ఉండగా ఫార్మా భూముల్లో అధికారుల సర్వే ఉపాధి కోల్పోయామంటూ హైకోర్టుకు కూలీలు అధికారుల తీర్పుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్కు షోకాజు నోటీసు 4 వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం అందాల పోటీలపై సంసిద్ధత ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కమ్ముకున్న యుద్ధ వేగాలు భారత్ పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో 200 విమాన సర్వీసులు రద్దు ఇప్పటి వరకు 88 దేశాల బామలే హైదరాబాద్ వచ్చినట్టు అంచనా మిగతా వారి రాకపై అనుమానాలు షెడ్యూల్ మార్ప కొనసాగింప నేడు నిర్ణయం ప్రకటించే అవకాశం